నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను మీ సౌమ్య. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి కొడాలి నాని మాటలు ట్రెండింగ్ అవుతున్నాయి. ఏపీలో టీడీపీ వైసీపీ రెండు పార్టీల మధ్య ఘర్షణపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. తాము హైకోర్టుకు వెళ్లామన్నారు. అయితే ఏడాది క్రింద కొడాలి నాని టీడీపీకి ఇచ్చిన వార్నింగ్ వైరల్ అవుతోంది. కొడాలి నాని అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు ఓసారి చూద్దాం. మెంటలో చంద్రబాబు గారి కుటుంబంలో అందరూ 4-5 కొందరు మెంటలు పిచ్చి నా కొడక దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తారంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గడి చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీమునెత్తులు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివైతే. ఎవడుంటాడు ఈ రాష్ట్రంలో, ఎవడేమవుతాడో తేలుతా. పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించమాక. అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. దేనికైనా సిద్ధం. నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం. నాకేం 1000 కోట్ల ఆస్తులు. నాయకుడి కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం. నీకు మళ్ళీ 1,00,000 కోట్లు దొబ్బి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుకొంపులాగా నీ బాబుకు నువ్వొకడో నీకు ఒకడో. మీరేంట్రా మమ్మల్ని బెదిరించేది? టచ్ చేసి చూడండి నా కొడకలారు. ఎవడు టచ్ చేస్తాడు? నీ అధికారం వచ్చేలేదు, టచ్ చేయలేదు. నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తూ నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చెయ్యిరా. ఒక్కడిని టచ్ చేసి చూడండి. పద్దాక వచ్చి వదిలిపెట్టండి. ఏం చేస్తావురా? ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు ఒకడిని. పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్రగాడు లాంటి 420 నా కొడుకులు భారతమ్మ పేరెత్తితే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే, ఏ మీడియా వాడైనా సరే, ఎవడైనా సరే భారతమ్మ పేరెత్తితే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి. చూస్తా ఊరుకున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు, మేము వదలం. పిచ్చి పిచ్చి వేషాలు మీ ఇళ్లలోనే ఆడవాళ్ళు అయినట్టు, ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళందరూ గాలిలాగా మీ ఇష్టం వచ్చినట్టు గాలి కబుర్లు, గాలి మీడియా, గాలి పార్టీ. ఆడ 420 నా కొడుకు చంద్రబాబు గారు 70 సంవత్సరాల వయసు వాడి నడిపేటువంటి విధానం ఇది. సిగ్గు శరం లేకుండా 4 ఓట్ల కోసం పచ్చి అబద్దాలు. సొంత మావనే చంపినటువంటి ఈ వెధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట. ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు, లోకేష్ కబడ్దార్. రేపు నుంచి చూసుకున్నాం నువ్వో మేము. మొన్న 4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్లకెళ్లి ఇళ్లు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం,
అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు గాని, నాయకులు గాని జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు. పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు. కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినాయో, ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. ఆ కాన్స్టిట్యున్సీకి గానీ, ఆ జిల్లాకు గానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ గానీ, కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీసు వ్యవస్థే బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. యావత్ దేశానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో బుద్ధవనాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. అనంతరం బుద్ధవనంలో బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత బుద్ధవనంలో మహాస్తూపం, స్తూపవనం, జాతకవనం, ధ్యానవనాన్ని తిలకించారు. మహాస్తూపం లోపల కొంతసేపు ధ్యానం చేశారు. బుద్ధవనం విశేషాలను ప్రముఖ బౌద్ధ విశ్లేషకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. మళ్ళీ రాజకీయాలు అయితే గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్ని నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, ఇవన్నీ బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి పెట్టి పెద్ద ఎత్తున చేసి ఏర్పాటు చేస్తాం. ఇందులో అవసరమైతే ప్రైవేటు వాళ్ళు కూడా, ఒక భూటాన్ వాళ్ళు మీరు మాకు ల్యాండ్ ఇవ్వండి, మేమే మొత్తం ఏర్పాటు చేస్తాం అంటే, ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు, స్పెషల్లీ ఏషియన్ కంట్రీస్ వచ్చేటువంటి వాళ్ళు అవసరం 4 రోజులు ఇక్కడే ఉంటాయి. వాళ్ళకు ఉండాలంటే వాళ్ళకి స్టార్ హోటల్స్ కావాలి, ఆ స్థాయిలో ఉండాలి. ఆ ఏర్పాట్లు లేవు. సో అవన్నీ కూడా టోటల్గా చర్చించి, అధికారులు చర్చించి, సంస్థలతో చర్చించి ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ రాజకీయాలు అయితే గడిచిన ప్రభుత్వం 40,000 కోట్ల డ్యూస్ ఉండినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. అవన్నీ కూడా పూర్తి చేస్తూ దీన్ని డెఫినెట్గా వచ్చేటువంటి అనతి కాలంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తాం. అన్ని నేను ముందే చెప్పిన సెక్యూరిటీ, వాటర్లు, టాయిలెట్స్, హోటల్స్, టూరిజం, ఇవన్నీ బోటింగ్ రకరకాలు ఉన్నాయి. వీటన్నిటిపైన దృష్టి. కేంద్ర సహాయక మంత్రిగా పెన్నసాని చంద్రశేఖర్ ఖరారు కావడంతో గుంటూరు పట్టణంలోని ఆయన నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేలుస్తూ జై టీడీపీ, జై పెమ్మసాని అంటూ నినాదాలు చేశారు. రేపు ప్రధాని మోడీతో పాటు పెమ్మసాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రామోజీ టీడీపీ అధినేత చంద్రబాబు భువనేశ్వరి నివాళులర్పించారు. రామోజీ పార్థివ దేహం వద్ద 2 నిమిషాల పాటు చంద్రబాబు మౌనం పాటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడిగా పేరొందిన రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. రామోజీరావు గారు నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు. ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్లుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతే. రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారని, తాను మాత్రం చిన్న పిల్లాడిని చూశానని సినీ నటుడు చిరంజీవి అన్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. రామోజీరావుకి పెన్నులు అంటే చాలా ఇష్టమని, ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఆయనకి ఒక పెన్ బహూకరించారని అన్నారు. దాన్ని చూసి మురిసిపోయి ఆయన దగ్గరున్న పెన్నుల కలెక్షన్ చూపించారని గుర్తు చేశారు చిరంజీవి. తన ఆలోచనలకు తగినట్లుగా ఆ పెన్నులను వినియోగిస్తూ అక్షర రూపంలో పెట్టేవారని అన్నారు. రామోజీరావు మృతి ఆయన కుటుంబానికే కాదు, తెలుగు జాతికి తీరని లోటన్నారు. ఒక మహా వ్యక్తిని, శక్తిని కోల్పోయామని చిరంజీవి అన్నారు. కిరణ్ గారు వాళ్ళ తయారు సిబ్బందిని ముందుకు తీసుకెళ్లి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు, సంప్రదింపుల కోసం. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయన ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయన హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకెళ్లి ఇదే హౌస్ లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్ తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురు పడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు. రామోజీరావు మరణం తీరని లోటన్నారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు.
విజయవాడలో రామోజీరావు చిత్రపటానికి ఎమ్మెల్యే రామ్మోహన్, టీడీపీ నేతలు నివాళులర్పించారు. సమాజానికి తీరని లోటు. ఆయన ఈనాడు అనే ఒక పత్రిక ద్వారా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేకమైన సందర్భాల్లో ఆయన చేసిన పోరాటం, అది ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా, ఆయన చేసిన పోరాటం ఎవరు కూడా మరవలేదు. అంతేకాదు ఈ రోజున ప్రియాపర్చండ్ అని ఒక కంపెనీ పెట్టి ఎవరికి దాని ఆలోచన దూరదృష్టితో దాని అవసరం ఎంత ఉందని తెలుసుకుని ఒక కంపెనీని పెట్టడం కాకుండా ఆ కంపెనీలో అనేక మంది మహిళలకి, వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించిన వ్యక్తి. ఇవాళ భర్తతో చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదించే స్థితి 40 సంవత్సరాల నాడే కల్పించడం వారి యొక్క దూరదృష్టి. అంతేకాదు ఇంకా అనేక రకాల కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం ఇవాళ తీరని లోటు. రామోజీరావు గారి మీద కూడా ఈర్ష్యపడే నాయకులు ఉన్నారు ఈరోజు. రామోజీరావు ఆయన ఒక పక్కన వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. పత్రికా రంగంలో ఒక ఉన్న విషయాలను, వాస్తవాలను చెప్పి చైతన్యపరిచి సమాజాన్ని సక్రమైన మార్గంలో నడపడానికి ప్రయత్నించారు. సమాజానికి తీరని లోటు. ఆయన ఈనాడు కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు 50% మంత్రి పదవులు ఇవ్వాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. గత 10 ఏళ్లలో బీసీల కోసం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ప్రధాని మోదీ బీసీ కావడం వల్ల బీసీలు బీజేపీకి ఓటు వేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ కాచిగూడలో బీసీ సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బీసీ, ఈ మంత్రివర్గంలో బీసీలకు జనాభా ప్రకారం 50% కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో వచ్చే రిపోర్టు ప్రకారం, నాకు వస్తున్న రిపోర్టు చూస్తే బీసీలందరూ కూడా నరేంద్ర మోడీని చూసి బీజేపీ పార్టీకి ఓట్లేసారు. అందుకే వాళ్ళకి నైతిక సామాజిక బాధ్యత ఉంది. బీసీలకు 50% మంత్రి పదవులు ఇవ్వాలి. మన రాష్ట్రానికి వస్తే ఇక్కడ 4 ఎంపీలు ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీసీలందరూ నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీకి ఓట్లేసారు, చాలామంది, మెజార్టీ. కాబట్టి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ తెలంగాణ నుంచి 3 కేంద్ర మంత్రివర్గం లోపల పదవులు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి. కేంద్రంలో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు బీసీ, ఈ మంత్రివర్గంలో బీసీలకు. మేడ్చల్ జిల్లా కీసర్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఓయూ క్యాంపస్, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, లాలగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సడన్ గా వెదర్ చేంజ్ కావడం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇట్లా
సెల్ ఫోన్ దొంగతనాలకి పాల్పడుతున్న 2 ముఠాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణ్ కుమార్, అతని భార్య స్నేహ రాత్రివేళ సెల్ ఫోన్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. గతంలోనూ అరుణ్ కుమార్ 6 కేసుల్లో జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు ఈసీ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. 2 ముఠాలకు నాయకుడిగా వ్యవహరిస్తున్న శాంసన్ దగ్గర 11 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ రిమాండ్కు తరలించినట్లు డీసీపీ గిరిధర్ రావు చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో చిన్న దొంగతనాలు, సెల్ ఫోన్స్ దొంగతనాలు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా మేము 2 పార్టీలతోని నైట్ టైం ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో 2 గ్యాంగ్స్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే మేము పట్టుకున్న గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ స్టాపుల్లో కానీ, ఫుట్పాత్ల మీద నిద్రపోయే వాళ్ళు, అలసిపోయి లేక ఇతర ఊర్ల నుండి వచ్చి అలసిపోయి నిద్రపోయిన వాళ్ళు కానీ, లేకపోతే కూలీ పని చేసుకుని నిద్రపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ, లేదా కమ్యూటర్స్ ఎవరైనా రెగ్యులర్గా ఉద్యోగాల నిమిత్తం రెగ్యులర్గా ఈ వేలో వెళ్తూ వచ్చే వాళ్ళ అలసిపోయి ఉండి నిద్రపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు సెల్ ఫోన్లు కొట్టేస్తారు. ఈ సెల్ ఫోన్లు కొట్టేసిన తర్వాత వీళ్ళు లోకల్గా వీళ్ళకు పరిచయస్తుల దగ్గర ఈ సెల్ ఫోన్లు అమ్ముతారు. అమ్మి సెల్ ఫోన్ మీద 5,000, 10,000 ఇట్లా తీసుకోవడం. మళ్ళీ ఇంటర్న్ వాళ్ళు సెల్ ఫోన్లో ఏదైనా చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే చేయించి అది వాళ్ళు ఎక్కువ మొత్తాలకు అమ్ముకోవడం ఈ బిజినెస్ లాగా నడుస్తుంది. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అఫెండర్స్ పట్టుకోవాలనే ఉద్దేశంగా 2 టీమ్స్, ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో 2 టీమ్స్ ఫామ్ చేసి 2 గ్యాంగ్లను పట్టుకోవడం జరిగింది. దీనిలో మొదటి గ్యాంగ్లో కన్సాల అరుణ్ కుమార్ అలియాస్ నాని అని వీడు నోటోరియస్ అఫెండర్. వీడు సెల్ ఫోన్లో దొంగతనం చేయడంలో నిష్ణాతుడు. గతంలో 6 పోలీసు T20 ప్రపంచ కప్ క్రికెట్లో ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా న్యూయార్క్ వేదికగా టీమిండియా, పాకిస్తాన్ జట్లు మధ్య కీలక పోరు జరగబోతోంది. ఈ చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ని వీక్షించేందుకు 2 దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కి ముందు ఇరు జట్ల ఫ్యాన్స్ కు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్ కి వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదివారం మ్యాచ్ జరిగే టైంలో న్యూయార్క్ లో వర్షం కురిసే అవకాశం ఉందని అక్యువెదర్ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ వేసే సమయంలో 40% నుంచి 50% వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని ఆక్యువెదర్ తమ రిపోర్టులో ప్రకటించింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తోంది. ఈ మ్యాచ్ సమయంలో వాన పడితే ఎంతో కాలంగా వేచి ఉన్న క్రికెట్ అభిమానుల ఆశ మాత్రం అడియాశలు అయ్యే అవకాశం ఉందని క్రీడాకారులు అంటున్నారు.